ఫ్రెండ్స్ నమస్కారం అందరికి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మీరు తమిళ చూస్తారు అదే విధంగా టైటిల్ చూసి ఉంటారు కిసాట్ లోన్ యాప్ లో వచ్చేసి ఒకవేళ మీరు లోన్ గాని తీసుకొని ఉంటే ఏ విధంగా లోన్ అమౌంట్ మంచి ఈఎంఐ అని పే చేయాలి ఏ విధంగా కిసాట్ యాప్ లో రీపేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో నేనైతే మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాత్రం వీడియోని లైక్ చేయండి అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్ వచ్చేసి కిసాట్ యాప్ అనేది ఓపెన్ చేయండి కిసాట్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చేసి ఇక్కడైతే మీకు మీరు ఎంత లోన్ అమౌంట్ తీసుకున్నారో ఆ లోన్ అమౌంట్ అయితే ఉంటుంది చూడండి వచ్చేసి మీరు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డిస్బ్యూట్ అమౌంట్ యువర్ బ్యాంక్ అని వచ్చి ఇక్కడ మీకు ఆ క్రెడిట్ అమౌంట్ అని వచ్చి ఇక్కడ కింద అయితే మీకు మీరు ఎంత లోన్ అమౌంట్ అయితే తీసుకున్నారో లోన్ అమౌంట్ అనేది ఉంటుంది అదే విధంగా పక్కన వచ్చి మీకు పే అని వచ్చి ఇక్కడ ఇంకా మీరు ఈఎంఐ అమౌంట్ పే చేయడానికి ఎన్ని డేస్ అనేది ఇంకా పెండింగ్ లో ఉందో ఆ డేట్స్ అయితే ఉంటాయి కింద చూడండి మీకు రీపేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి కింద రీపేమెంట్ ఆప్షన్ కింద చూడండి ఫర్ క్లోజర్ లోను అదేవిధంగా రీపేమెంట్ అమౌంట్ అని ఉంటుంది రీపేమెంట్ అమౌంట్ దగ్గర మీకు అయితే పేబుల్ అమౌంట్ అయితే ఉంటుంది అంటే మీరు ఈఎంఐ అమౌంట్ అనేది ఎంత పే చేయాలి ఎంత పే చేయాలో ఇక్కడైతే అమౌంట్ అయితే వస్తుంది ఆ రీపేమెంట్ అమౌంట్కి సంబంధించి ఇక్కడ ఈఎంఐ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు పే న్యూ మీద క్లిక్ చేయండి పే న్యూ లోడింగ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు పెండింగ్ పేమెంట్ అని వచ్చి ఇక్కడ మీకు ఇక్కడ అమౌంట్ డ్యూ అని వచ్చి ఇక్కడ అయితే మీకు అమౌంట్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇక్కడ అదర్ అమౌంట్ అని ఉంటుంది చూడండి ఒకవేళ మీరు ఈఎంఐ అమౌంటే కాకుండా మీరు ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేయాలన్నా కానీ లేదా ఈఎంఐ అమౌంట్ కన్నా తక్కువ అమౌంట్ ఒకవేళ మీరు పే చేయాలనుకున్నా కూడా ఇక్కడ అదర్ అమౌంట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా అమౌంట్ ఎంటర్ చేసి మీరు అయితే అదర్ అమౌంట్ అయితే పే అయితే చేసుకోవచ్చు ఇక్కడ నాకు 1300 అనేది ఈఎంఐ అమౌంట్ అనేది ఉంది కదా ఇందులోనైతే 200 అనేది పే అయితే చేస్తున్నాను చూడండి జస్ట్ ఈ విధంగా 200 అనేది నేనైతే ఎంటర్ చేయడం జరిగింది ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా చాలా రకాల పేమెంట్ మెథడ్స్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడైతే మీరు యూపీఐ యాప్స్ ద్వారా అయితే పే అయితే చేసుకోవచ్చు లేదా డెబిట్ కార్డ్ ద్వారా పే చేసుకోవచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీకు అమౌంట్ అనేది పే అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఫోన్పే ద్వారా పే చేయాలని కూడా జస్ట్ మీరు ఫోన్పే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా ఫోన్పే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి ఈ విధంగా ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి లోడింగ్ అయిన తర్వాత ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఫోన్పే యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే అమౌంట్ అయితే వస్తుంది అమౌంట్ వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ వచ్చి పే మీద క్లిక్ చేయండి ఈ విధంగా పే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యూపీఐ అయితే ఎంటర్ చేయండి ఈ విధంగా ఇక్కడ మీకు యూపీఐ ఎంటర్ చేసి మీరు జస్ట్ మీరు పేమెంట్ అనేది ఈ విధంగా పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఆటోమేటిక్గా ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి వెరిఫైయింగ్ పేమెంట్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా మీ యొక్క ఈఎంఐ అమౌంట్ అనేది పే అయితే అవుతుంది చూడండి ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది వచ్చిన బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇందాక నాకు ఈఎంఐ అమౌంట్ అనేది 1300 అయితే చూపిస్తుంది ఇప్పుడు 200 పే చేయగానే 1100 అనేది చూపిస్తుంది చూడండి ఈ విధంగా మీరు అమౌంట్ అనేది పే చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లో మీకు అయితే ఈఎంఐ అమౌంట్కి సంబంధించి మీకు అయితే ఆ పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అయితే అవుతుంది ఈఎంఐ అమౌంట్కి సంబంధించి మీకు స్టేట్మెంట్స్ అనేది ఆ విత్ ఇన్ సెకండ్స్లో మీకు అయితే అప్డేట్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా కిసాట్ లోన్ యాప్ వచ్చేసి ఈ విధంగా అయితే ఒకవేళ మీరు లోన్ కానీ తీసుకొని ఉంటే ఈ విధంగా ఉంది అది ఈజీగా ఆ లోన్ అమౌంట్ అనేది ఈ విధంగా పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ కిసాట్ లోన్ యాప్ లో ఒకవేళ మీకు లోన్ కావాలనుకుంటే ఏ విధంగా కిసాట్ యాప్ లో ఆ లోన్ అనేది అప్లై చేయాలంటే ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది ఆ డీటెయిల్ గా మీరు ఆ వీడియో ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉండాలి అనేది నేను డీటెయిల్ గా ఆ వీడియో చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే తప్పకుండా ఆ వీడియో చూడండి ఆ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్